చేసుకున్నాము. ముందు హాస్పిటల్‌కి వెళ్ళిపోయి అక్కడ మొత్తం ప్రాసెస్ చేసుకున్న తర్వాత ట్రైన్ ఇంకా పినాకినికి రిటర్న్ అయిపోతాము. రిపోర్ట్స్ తీసుకొని ప్రెజెంట్ అయితే మనం ఎందుకు వెళ్తున్నామంటే రిపోర్ట్స్ తీసుకొని అసలు ప్రాబ్లమ్ ఏమన్నా ఐడెంటిఫై అయిందా లేదా, మెడిసిన్ ఏం వాడాలి మిస్సీ కోసం అని చెప్పేసి మనం వెళ్తున్నాము. వాస్తవంగా అయితే డాగ్స్ని తీసుకొని వెళ్ళాలి మిస్సీని, టైగర్ని. బట్ సోర్స్ లేకపోవడం వల్ల, అమౌంట్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల వెహికల్ పెట్టుకొని వాటిని తీసుకెళ్ళలేకపోతున్నాము. సో బట్ రిపోర్ట్స్కి ఇచ్చున్నాం కదా, ఆ రిపోర్ట్స్ వరకన్నా మనం తీసుకుందామన్న ఉద్దేశంతో బయలుదేరి మనం చెన్నై వెళ్ళడం జరుగుతుంది. మేము చెన్నై బయలుదేరామండి ట్రైన్కి. ప్రజెంట్ రైల్వే స్టేషన్కి వచ్చున్నాము. ట్రైన్ 12:40కి చెప్తున్నాము. మేము వెళ్తున్నాము ట్రైన్ కోసమే. ప్రజెంట్ అయితే ఈ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతుంది చెన్నైకి. అక్కడ దిగిన తర్వాత ఇంకా టైం ఉంటుంది. బట్ ఈ ట్రైన్కి మాత్రమే అప్పటికప్పుడు అందరూ వస్తున్నారు కాబట్టి ఈ ట్రైన్కి మాత్రమే టికెట్స్ దొరికాయి. సో రిటర్న్ వచ్చి పినాకినికి చేసుకున్నాము. ముందు హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ మొత్తం ప్రాసెస్ చేసుకున్న తర్వాత ట్రైన్ ఇంకా పినాకినికి రిటర్న్ అయిపోతాము. రిపోర్ట్స్ తీసుకొని ప్రెజెంట్ అయితే మనం ఎందుకు వెళ్తున్నామంటే రిపోర్ట్స్ తీసుకొని అసలు ప్రాబ్లమ్ ఏమన్నా ఐడెంటిఫై అయిందా లేదా, మెడిసిన్ ఏం వాడాలి మిస్సీ కోసం అని చెప్పేసి మనం వెళ్తున్నాము. వాస్తవంగా అయితే డాగ్స్ని తీసుకొని వెళ్ళాలి మిస్సీని, టైగర్ని. బట్ సోర్స్ లేకపోవడం వల్ల, అమౌంట్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల వెహికల్ పెట్టుకొని వాటిని తీసుకెళ్ళలేకపోతున్నాము. సో బట్ రిపోర్ట్స్కి ఇచ్చున్నాం కదా, ఆ రిపోర్ట్స్ వరకన్నా మనం తీసుకుందామన్న ఉద్దేశంతో బయలుదేరి మనం చెన్నై వెళ్ళడం జరుగుతుంది.